నమస్తే, మీరు చూస్తున్న సీకేఎస్ ఛానల్. నా పేరు కవిశ్వర్. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము కదిరి గొర్ల మేకల సంతలో అయితే ఉన్నామండి. ఈ సంత ప్రతి మంగళవారం అయితే జరుగుతుంది. ఉదయం 5 గంటల నుండి మధ్యాహ్నం 12-2 గంటల వరకు అయితే జరుగుతుంది. ఇక్కడికి మేకలు, మేకపోతులు, పొట్టేళ్ళు ఎక్కువగానే వస్తాయి. అలాగే ఇతర జిల్లాల నుంచి కొనుగోలు చేసే వాళ్ళు అయితే ఎక్కువగానే వస్తుంటారండి. చుట్టుపక్కల ఉన్న రైతులు వాళ్ళ దగ్గర జీవాలు తీసుకొచ్చి అమ్ముకొని అయితే వెళ్తారు. ఇది సంత అడ్రస్ వచ్చేసి కదిరి, శ్రీ సత్యసాయి జిల్లా, ఆంధ్రప్రదేశ్. కదిరి మార్కెట్ యార్డ్లో ప్రతి మంగళవారం జరుగుతుంది. బస్టాండ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ దూరంలో మార్కెట్ యార్డ్ అయితే ఉన్నది. రైల్వే స్టేషన్కి ఎదురుగానే మార్కెట్ యార్డ్ అయితే ఉన్నదండి. మనము మరొకటండి, మనం ఆవుల కింద వేసే కేరళ రబ్బర్ మ్యాట్లు, హర్యానా పారలు, డైరీ ఫార్మ్ ఎక్విప్మెంట్స్ మనం కదిరి నుంచి అయితే రైతులకైతే అమ్ముతున్నాము. ఇవన్నీ చూడొచ్చు. మొత్తం మన దగ్గర ఏమేమి ఐటమ్లు ఉన్నాయి అనేది ఇవన్నీ మనము ఎవరికైనా కావాలంటే మన ఫోన్ నెంబర్, అడ్రస్ ఉంటుంది, మీరు కాల్ చేసి తీసుకోవచ్చు. అయితే మనం సంతలో లోపలికి వెళ్ళి ఈ వారం రేట్లు ఏ విధంగా వస్తాయో చూద్దామండి. ఇప్పుడు ఏం రేట్నా పొట్టేళ్ళు? 16,500తో జత 16,500తో చెప్తున్నారండి. జోడీ 16,500 అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలతో పడొచ్చిన మాంసం పరంగా? 12 యావరేజ్గా 13 కేజీలు పెట్టుకోవచ్చు. అంతా మొత్తం గుంపు మీద 13 కేజీలు పెట్టుకోవచ్చు. 16,500 చెప్తున్నారు. ఏం రేట్కి అడిగినారు? ఏం రేట్కి ఇస్తారన్నా? 15,000తో అడుగుతున్నారు. మీరు ఏం రేట్ ఇద్దామన్నారు? 16,500తో 16,500 జోడీ అయితే చెప్తున్నారు. 15,000తో అయితే అడుగుతున్నారంట. 13 కేజీల వరకు మాంసం పడేటివి అయితే కనిపిస్తున్నాయి. రైట్ నా థ్యాంక్స్. అయితే ఉన్నాయండి పొట్టేళ్ళు. ఇవి ఒక 12 కేజీల నుంచి 14 కేజీలు పడేటివి అయితే ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తున్నా? 14,800 చెప్తున్నారు. ఎన్ని కేజీలతో రావచ్చున మాంసం పరంగా? 13,800 ఇచ్చేస్తాం. చెప్పకం వచ్చేసి 14,800 చెప్తున్నారు జత. 13,800 ఫైనల్ ప్రైజ్ అయితే అవుతుందండి. 13,800 రూపాయలు ఫైనల్ ప్రైజు. ఇవి చెప్పేది వచ్చేసి 14,800 చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడచ్చు? ఒక 11 కేజీలు పడచ్చా? 12 కేజీలతో మాంసం పరంగా అయితే ఉన్నాయండి. 12 కేజీలు మాంసం పరంగా అయితే ఉన్నాయి. ఏం రేట్ నా ఇవి? 14,000తో అన్నీ కావాలి లేదండి. 14,000తో జత 14,000 అయితే చెప్తున్నాను. 14,000 జోడీ. ఎన్ని కేజీలు పడొచ్చునా మాంసం పరంగా? 10 కేజీలు, 8 కేజీలు, 9 కేజీలు, 12 కేజీలు. రేటు 14,000 చెప్తున్నారు. ఇచ్చే రేటు లాస్ట్ రేటు 12,500 అయితే చెప్తున్నారు. రైట్ నా థ్యాంక్స్. అయితే ఉన్నాయండి మీడియం సైజ్ చెప్తారు. ఏం రేటు చెప్తున్నారు పెద్దయా? ఎట్లా చెప్తారా? 15,000తో జత 15,000 అయితే చెప్తున్నాను. 15,000 జోడీ. ఎన్ని 12 కేజీలతో రావచ్చా? మొత్తం 12 కేజీలతో వస్తాయా? జాస్తి వస్తాయి. 15,000 జత. 15,000 చెప్తున్నారా? 12 కేజీలు వస్తాయా మొత్తం కట్ట మీద? ఒకటి సౌట్కి ఒకటి 13 పడేది ఉంది, ఒకటి 11 పడేది ఉంది. అదండి అయితే ఉందండి. అదే ఎట్లా చెప్తాయి పెద్ద ఇవి? ఎంత చెప్తారు? 13,500 అయితే. ఎందుకు రాము? మీరు చూసుకోవాలా, ఫోన్లో వస్తుంది. 13,500 చెప్తున్నారా? ఇచ్చే రేట్ ఎంత ఇస్తారు? ఏం రేట్కి అడిగినారు? 100 తక్కువగానే ఇచ్చారు. అవునా? 12,900 ఇచ్చేస్తారా? అదండి 13,500 రూపాయలు జోడీ అయితే చెప్తున్నారు. ఇవి మాంసం పరంగా ఒక 11 కేజీలతో వస్తాయా? 12 వస్తాయి. 12 కేజీలు మాంసం పరంగా ఒకటి అయితే ఉన్నది. 12,72
అంటే ఒకటి 600తో కేజీ మాంసం చొప్పున కూడా ఆ, 7,200 7,200 రూపాయలు పడుతుంది. ఆడికి కూడా మిగులుతుంది వాళ్ళకి కూడా. మిగులుతుంది. సరే సరే పెద్దయ్య, థ్యాంక్స్. పెట్టేయ్. రేట్నా ఇవి 20 జత 26,000, 26,000 జోడీ అయితే చెప్తున్నారండి. జత పొట్టేలు 26,000 అయితే చెప్తున్నారు. కదిరి సంతలో పెద్ద సైజు పొట్టేలు 26,000 జత. రైట్ నా ఏం రేట్ చెప్తున్నా ఇవి? 26 చెప్తున్నారా? ఇచ్చే రేట్ ఏం రేట్ ఇవ్వచ్చా? పైన అయితేనే మాకు పడినదే 11. అవునా? జత 26,000 చెప్తున్నారా? ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 20 కేజీలు వస్తాయి. 20 కేజీలు వస్తాయా? 16, 18 వస్తాయి. 20 వస్తాయి. పెద్దగా ఉన్నాయా? సన్నాలు ఏమన్నా 18. రైట్ రైట్ నా థ్యాంక్స్. ఉన్నాయండి, ఏం రేట్ అడుగుదాం. నా ఏం రేట్ నా ఇవి? 25,000 జత. అవునా? 25,000 జత అయితే చెప్తున్నారు. 25,000 జోడీ అయితే చెప్తున్నారు. ఇవి ఒక 14-15 కేజీలు మాంసం పడేట్టు అయితే కనిపిస్తున్నాయి. ఏం రేట్ పెద్ద ఇవి? అన్ని కొమ్ములు తిరిగిన పొట్టేళ్ళేనా? ఎవరు ఇవ్వా? పెద్ద అయిపోగా ఎట్లా చెప్తున్నారా? ఎన్ని ఉన్నాయి ఇవి? ఎంత చెప్తే పెద్దయా? 30 ఉన్నాయా? ఎట్లా ఉంటుంది? ఎట్లా చెప్తే జత? 32,000తో చెప్పినాం. జత 32,000తో చెప్పినారు. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 16 కేజీలతో వస్తాయా? ఒకటి 20 కేజీలు పైన. యాదన్నా 20 కేజీలు పైన. అవును అవును. జత 32,000, 32,000 జోడీ అయితే చెప్తున్నారండి. రైట్ పెద్దయా, థ్యాంక్స్. ఎర్ర పొట్టేలు ఏం రేట్ చెప్తారు పెద్దయా? ఎర్ర పొట్టేలు ఏం రేట్ చెప్తున్నారు ఇవి? ఇవి 38,000 చెప్పినమ్మా. 38,000 జత. జోడీ 38,000 జోడీ అయితే చెప్తున్నారండి. యావి ఇవి? పులిందల సైడ్ ఎర్ర పొట్టేలు అండి. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 25 కేజీలు పడుతుంది. చెప్పకం ఎంత చెప్పినారంటే? జత 38,000. 38,000 జోడీ. రైట్ రైట్ థ్యాంక్స్. నెల్లూరు జుడిపి పొట్టేలా అన్నీ? ఎన్ని ఉన్నాయి ఇవి గుంపు? 20 ఉన్నాయా? కదిరి సంతలో నెల్లూరు జుడిపి పొట్టేళ్ళు అయితే 20 అయితే వచ్చినాయండి. ఈ కట్టలో 20 ఉన్నాయి. ఏం రేట్ చెప్తున్నా? పెద్ద అయిపోయినా మొత్తం 20 అయితే ఉన్నాయంట. ఏం రేట్ చెప్తున్నారు పెద్ద ఇవి? ఏం రేట్ చెప్తున్నారు? 20 ఉన్నాయి. నెల్లూరు జుడిపి కదా అన్నీ? ఏం రేట్ అంటున్నారా? 32,000 జత చెప్తున్నారండి. ఒకటి 16,000తో. ఎన్ని కేజీలు పడవచ్చు మాంసం పరంగా? 20 కేజీలు ఉన్నాయి. ఈ పిల్లలు సపరేటా? ఇక ఈ పిల్లలు సపరేటా? అది సపరేటా? రైట్ రైట్ థ్యాంక్స్. ఇవన్నీ వరుసగా అన్ని గొడ్డు గోట్లు అయితే ఉన్నాయండి. నా ఏం రేట్ నా ఇవి గొడ్లు? ఒకటి 12,500తో. ఇవన్నీ మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు. ఇవన్నీ ఈ పక్కనంతా మాంసం కోసం తీసుకెళ్లే గొర్రెలు. పెద్ద సైజు గొర్రెలు అయితే ఉంటాయండి. 25 కేజీలు పైనే వస్తాయి అంటున్నారు. 25 కేజీ మీట్ మాంసం పరంగా అయితే ఉన్నాయంటున్నారు. చూడొచ్చు. 12,500 ఒకటి. రైట్ థ్యాంక్స్. సైడ్ మొత్తం గొడ్డు గొర్రెలు అయితే పెద్ద సైజు గొర్రెలు అయితే ఉంటాయండి. ఇవన్నీ 12,000, 13,000 ఒక్కొక్కటి మాంసం కోసం తీసుకెళ్ళేటివి అయితే ఉంటాయి. ఓకేనా?
ఎంత నా పొట్టేళ్ళు ఇవి 18,000 చెప్తాను. 18,000 చెప్తున్నారా? చేత పొట్టేళ్ళు 18,000 అయితే చెప్తున్నారు అని 18,000 జోడి అయితే చెప్తున్నారు. ఎన్ని కేజీలు పడచ్చు మాంసం పరంగా? 17 కేజీలు వస్తాయి. 17-16 కేజీలు వస్తాయి. 17-16 కేజీలు వస్తాయి. మాంసం పరంగా 17-16 కేజీలు అయితే వస్తాయి అంటున్నారు అండి. రైట్ నా థ్యాంక్స్. గొర్రెలు అయితే ఉన్నాయండి. ఏం రేట్ అడుగుతాం? ఏం రేట్ పెద్ద ఇవన్నీ గొర్రెలు? జత జత చెప్తున్నారా ఎట్లా? జత ఎంత? 19,000. 19,000. అన్ని సూటు గొర్రెలేనా? ఎన్ని రోజులు ఇంత? ఇంకా నెల 1.5 నెలలు ఇంతయ్య. అన్ని సూటు గొర్రెలు. జత 19,000, 19,000 జోడి అయితే చెప్తున్నారండి. జత గొర్రెలు 19,000. ఎన్ని ఈతలు గొర్రెలు పెద్ద ఇవి? 3 ఈతలు అయిపోయినాయి. ఇప్పుడు ఇంతే 4వది ఉండొచ్చా? ఇప్పుడు ఇంతే 4వ ఈత. రైట్ పెద్ద థ్యాంక్స్. గొర్రెలు ఎంత చెప్తాడా? 22,000. జత గొర్రెలు 22,000 చెప్తున్నారా? ఎన్ని ఈతలు గొర్రెలు ఉన్నాయి ఇవి? 1 ఈత 2 ఈతలు అన్ని నేత గొర్రెలే. అందుకు రేటు 22,000 చెప్తున్నారా? సూటు గొర్రెలా? ఎన్ని రోజులు ఎంత అయ్యా? నెల. ఒక నెలకి ఇంత. లాస్ట్ రేట్ ఏం రేట్ ఇచ్చిన? 19,500 అడుగుతున్నారా? మీరేం రేట్ ఇద్దామన్నా? మీరు చెప్పకము ఎంత? 22? 21కి అయితే ఇద్దామన్నారు. రైట్ రైట్ థ్యాంక్స్. అయితే ఉన్నాయండి గుంపు. ఏం రేట్ చెప్తున్నారు పెద్ద ఇవి గొర్రెలు? ఆ పక్కన అయితే ఏనా ఏం రేట్ చెప్తున్నా? ఎట్లా చెప్తారా? 16,500. జత గొర్రెలు 16,500. ఎన్ని ఈతలు గొర్రెలు ఇవి? 3 ఈతలు 4 ఈతలు గొర్రెలు అన్ని కొదాలే. 16,500 జత అయితే చెప్తున్నారండి. 3 ఈతలు 4 ఈతలు గొర్రెలు 16,500 జోడి. గొర్రెలు అయితే మంచి సైజులో ఉన్నాయి, నీట్గా అయితే ఉన్నాయి. నా ఏం రేట్ చెప్తున్నా గొర్రెలు? ఎట్లా చెప్తున్నా? ఎవరు అవతల అయినా? అవతల అయినా గొర్రెలు ఏనా ఏం రేట్ చెప్తున్నా? 28,000. జత గొర్రెలు 28,000 అయితే చెప్తాను. పెద్ద సైజు గొర్రెలు అన్ని సూటు గొర్రెలన్నా? ఎన్ని రోజుల్లో ఇంత అయ్యా? ఎన్ని రోజుల్లో? 15 రోజుల్లో. చెప్పేది ఎంత? 28,000. ఎన్ని ఈతలు గొర్రెలు? 2 ఈతలు 3 ఈతలు గొర్రెలు అన్ని నేత గొర్రెలే. బాగా పెద్ద 4 బళ్ళు 6 బళ్ళుతో ఉన్నాయి. బాగా పెద్ద సైజు గొర్రెలు 28,000 జత అయితే చెప్తున్నారు. ఏం రేట్ అడుగుతున్నా? ఏం కానీ 26తో అడుగుతున్నారా? రైట్ రైట్ నా థ్యాంక్స్. అయితే ఉన్నాయి అన్ని పొటేళ్ళేనా ఇవి? పొటేళ్ళు ఉన్నాయి, కొదాలు ఉన్నాయి. 10,000 చెప్తున్నారా జత? ఎన్ని ఉన్నాయి మొత్తమా? 7-8 కడుతున్నారు. అవునా? ఏమంతా తక్కువ కడుగుతున్నారా? అంటే బొడుగు గొర్రెలు ఉన్నాయి జాస్తి వచ్చినాయనా? లాస్ట్ 8,000 అయినా ఇచ్చేస్తారా? 7-6కి అడుగుతున్నారా? 8 అన్నా ఇస్తే వాటికి మీరు రాసి మీద. అవునులే అవునులే. అంటే గొర్రెలు ఉన్నాయి దీంట్లో, అదే గొడుగులు పొట్టేలు పిల్లలు. రైట్ రైట్ థ్యాంక్స్. 10,000 జోడి అయితే చెప్తున్నారండి. ఈరోజు సరుకు అయితే ఎక్కువ వచ్చిన కారణం చేత కొంచెం రేట్ అయితే తక్కువ నడుస్తుందని అన్నోళ్ళు అయితే చెప్తున్నారు. కొనేవాళ్ళు మాత్రం ఎక్కువ రాలేదని చెప్తున్నారు. ఈరోజు మాలపున్నం ఉన్నది, అయినా మాలపున్నం ఉన్నది కదన్నా, ఈ మాలపున్నం ఉన్నది అయినా కూడా కొనేవాళ్ళు ఎక్కువ రాలేదు. సరుకు ఎక్కువ వచ్చేసి కాబట్టి రేట్ అయితే డౌన్ అయిపోయింది. రైట్ థ్యాంక్స్.